నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ కావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని మారం చేసిన ట్రంప్కి ఇప్పుడు అది దక్కల. ఇప్పుడు ఏం చేస్తాడు? అది మళ్ళీ కావాలంటే ఇంకో 1 year పాటు వెయిట్ చేయాలి. అతని దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అతను మెంటాలిటీ ఎలా ఉందంటే చాలా దుడుకు స్వభావం. మరి చాలామంది మర్చిపోయారు ఏంటంటే అతను లాస్ట్ టైము ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వైట్ హౌస్ మీద దాడి చేశాడు. పాపం బైడెన్ కూడా అతన్ని అక్కడ వైట్ హౌస్లో ఉన్నప్పుడు అతని సెక్యూరిటీ వాళ్ళు అండర్ గ్రౌండ్లో తీసుకెళ్ళిపోయారు. ఇలా చేయొచ్చా? కానీ చేశాడు. అతని మనస్తత్వం లాంటిది. మరి అలాంటి వాడిని రెండోసారి గెలిపించడం అనేది నాకైతే అమెరికా ఓటర్ లెక్క విజ్ఞత నాకు అర్థం కాల. అతను వచ్చిన దగ్గర నుంచి ఒక వర్గానికి కొమ్ము కాస్తూనే ఉన్నాడు. ప్రపంచంలో గ్లోబల్ విలేజ్గా మారిన ఈ సమయంలో అతను ఒక ఎదుగుతున్న దేశాలు కానీ బయట దేశాలు కానీ పక్కన వాళ్ళని నాశనం చేయడానికి ఆర్థికంగా చేయాలని వాళ్ళ ప్రజలను నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే ఇతను ఏకాకి కాడా? ఇతను ఇంకా మహా అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు, 2.5 ఏళ్ళు ఉంటాడు, ఇతను పోతాడు. కానీ ఆ ఎఫెక్ట్ ప్రజల హృదయాల్లో ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, భారతదేశంలో ఏ యువకుడు కూడా అమెరికా వెళ్ళటానికి రెడీగా లేడు. అతను కనుక నిజంగా భారతీయుడైతే. కొంతమంది బేవర్స్గాలు ఉంటారు, దాని గురించి నేను మాట్లాడినా, అది వాళ్ళ దగ్గరికి చెప్తున్నాను. నిజంగా భారతీయుడైతే ఎవడు కూడా మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, H-1B వీసా కావాలి కోరుకోడు, ఆశించరు. ఆల్టర్నేట్ చూసుకున్నారు. అసలు ఇంతకు ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి. మరి అలాగా పాడు చేసిన అతన్ని ఇప్పుడు సీట్ అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదనేటప్పటికీ అతను ఏం చేస్తాడో చెప్పలేం. పిచ్చోడి చేతిలో రాయి ఉంది చూసారా, అలాగే ట్రంప్ చేతిలో ఆ పదవి ఉంది. ఏమవుతుందో నాకైతే తెలీదు. చూద్దాం, వేచి చూద్దాం. సీ యూ, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.